వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ఐఆర్డీ ఉద్యోగులు. కుటుంబ పోషణ కూడా కష్టంగా మారిందంటున్నారు. హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీ క్వార్టర్స్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు నిలిపివేసింది మేనేజ్మెంట్. ఆఫీసర్లు, ప్రొఫెసర్లకు, సైంటిస్టులకు, ఆఫీస్ సిబ్బందికి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బంద్ చేశారు. రాజేంద్రనగర్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న 650 మంది ఉద్యోగులకు జీతాలు నిలిపివేసింది ఎన్ఐఆర్డీ యాజమాన్యం. 300 మంది రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పెన్షన్లు జమ కాలేదు. పంచాయతీరాజ్ ప్రాజెక్టులో పనిచేసే రీసెర్చ్ స్కాలర్స్ కు దాదాపు 3 నెలలుగా స్టైఫండ్ నిలిపివేశారు. నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. 2025-26 సంవత్సరానికి ఎన్ఐఆర్డీకి ఇవ్వాల్సిన 78 కోట్ల రూపాయల గ్రాంటును నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాల్లో తెలిపింది. ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని సూచించింది కేంద్రం. కానీ ఏప్రిల్లో సంస్థకి ఎలాంటి ఆదాయం రాకపోవడంతో ఈ నెల 1న ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడలేదంటున్నారు ఉద్యోగులు. Apart from that also, why the salary and the pension is delayed? Pensioners, there won't be any problem. Government of India will take. Now the question is, after disengagement of the NIRDPR, who is going to pay our pension? Either the government of India or NIRD. ఉద్యోగులకు సంస్థ నిర్వహణకు ప్రతి నెల 7 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల కోసం ఎన్ఐఆర్డీ కార్పస్ ఫండ్ లో ఉన్న 500 కోట్ల రూపాయల నుంచి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్ తో పాటు ఢిల్లీ, అస్సాం, బీహార్ ప్రాంగణాల్లో కూడా ఉద్యోగులకు జీతాలు నిలిపివేసింది ఎన్ఐఆర్డీ. గత 35 ఏళ్ల దాకా ఎన్ఐఆర్డీలో నేను సర్వీస్ చేయడం జరిగింది. నేను ఎప్పుడు చూడనటువంటి ఎన్ఐఆర్డీ గతంలో ఇలాంటివి పరిస్థితులు ఎప్పుడు రాలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ మాకు పెన్షనర్ అనగానే మీకు తెలుసు 60 ఏళ్ళ తర్వాత మనిషి యొక్క బాడీ తత్వాన్ని రోజు రోజుకు దిగజారిపోతుంటుంది. అలాంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని డీజీ గారు మాకు పెన్షనర్ ఎందుకు ఆపారో అన్నది మీ విజ్ఞతకే వదిలేయడం జరుగుతుంది. ఎన్ఐఆర్డీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు అందక కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్ఐఆర్డీలో ప్రోగ్రామ్స్ చేసిన 60 మందికే జీతాలు చెల్లించారని, మిగిలిన ఉద్యోగులకు కూడా శాలరీస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. 35 ఏళ్లు నాకు అన్నం పెట్టిన ఇన్స్టిట్యూట్ గురించి ఈ రోజున్న ఈ దీనస్థితిని చూసి చలించిపోయి నేను మాట్లాడుతున్నానండి. ఇటువంటి పరిస్థితి నేను ఇన్నేళ్లలో చూడలేదు. ఈరోజు పెన్షనర్స్కి పెన్షన్ లేదు, ఈరోజు వేశారు పెన్షన్. ఎంప్లాయీస్కి కూడా ఎవరైతే ఈ నెలలో ప్రోగ్రామ్స్ చేశారో వాళ్ళకి మటుకే ఇచ్చారో మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. 600 మంది ఎంప్లాయీస్ ఉంటే 300 మంది పెన్షనర్స్ ఉంటే వీళ్ళకి 60 మందికి వాళ్ళకి వేశారట. మినిస్ట్రీ నుంచి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి, అందరికీ జీతాలు ఆపొద్దు ఇవ్వండి అని. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మినిస్ట్రీకి కూడా ఎన్నోసార్లు రాశాను ఈయన చేసే అరాచకాలు మామూలుగా లేవు అని. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం, ఎన్ఐఆర్డీ యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. జీతాలు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.